నమస్తే అండి. నమస్తే. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవడం ఎలాగా? చాలామందికి తెలీదు, అర్థం కాదు. అసలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఎలాగ మనకి సింబాలిక్‌గా తెలుస్తూ ఉంటాయి? బాగా విసుగుంటుంది జనాలకి ఇంట్లో. ఉన్న నలుగురైనా కూడా పక్కింటి వాళ్ళు పలకరిస్తేనేమో హాయ్ అని అంటారు. ఇంట్లో అమ్మ పిలిస్తే మాత్రం అంటాం. విపరీతమైన విసుగుంటుంది అనమాట ఇంట్లో. ఓకే. ఎవరు ఎందుకెందుకు దెబ్బలాడుకుంటున్నారో అర్థం కాదు. చెప్పే ఒక మాట అయినా కూడా అది ఒకటని గుర్తించలేరు. నువ్వు చెప్పేది నేను చెప్పేది ఒకటేనే అని అంటుంటే కూడా నేను ఇది చెప్తున్నాను నువ్వు అది చెప్పట్లేదు అని చెప్పి మనతో వాదిస్తూ ఉంటారు. పిల్లలు మాట వినకుండా ఉండడం, అలాగే ఏదైనా సరే గాజు పగిలిపోతూ ఉండడం, జనరల్గా ఉత్తుత్తిగానే పగిలిపోతూ ఉండడం అనేది కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఏదైనా బ్యాడ్ స్మెల్, ఇంట్లో ఉత్తి కూర్చుంటే కూడా ఎందుకో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హాస్పిటలైజ్ అవుతూ ఉండడం, ఊరికనే జ్వరాలు, ఊరికనే ఏదో ఒకటి రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేశాక ఏమీ లేదు అనిపించడం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి కారణాలే. పనులు ఏమన్నా ఆటంకాలు అవుతాయి. ఇప్పుడు రేపో ఎల్లుండి అయిపోవాలి పని, వాళ్ళు ఆగిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. అలాంటప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందనే గుర్తించాలి. మరి అసలు ఇలా నెగిటివ్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, మాకు చాలా భయం వేస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకోటి నిమ్మకాయ తీసుకొచ్చి పెడితే కూడా తొందరగా కుళ్ళిపోతుంది అంటే కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం. ఓకే. నిమ్మకాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి తొందరగా పాడైపోతుంది. అలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా, అలాంటిది కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించాలి. అట్లాగే మీరు ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లో ఉండకుండా చెయ్యాలి అంటే కనుక ఎక్కువగా సువాసన ఉన్న పూలతో పూజ చేయడం. చామంతులు కూడా ఎల్లో కలర్ పూలతో కంపల్సరీ దేవుడికి రోజు పువ్వులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ధూపం వేయడం అనేది ఇంపార్టెంట్. రోజు కూడా చక్కగా మంచి మంచి వస్తువులతో ధూపం వేసుకుంటే ఇంటికి కూడా చాలా మంచిది. అన్ని కెమికల్స్ మీద ఆధారపడకుండా మనకు మనం ఏదన్నా ప్రిపేర్ చేసుకుని, అది చాలా వస్తున్నాయి కదా పువ్వులు ఎండిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోవడము, కొంచెం ఆవు మనకి పిడకలు కూడా పౌడర్ లాగా దొరుకుతున్నాయి కొంచెం, అవునా కదా, అది వేసుకొని ధూపం వేసుకోవడం, కొంచెం జవ్వాది పౌడర్ కూడా ఆ ధూపంలో కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొంచెం జవ్వాది కాస్త నూనెలో కలిపి, జవ్వాది నూనె కూడా దొరుకుతుంది ఇప్పుడు, చేతులకి రాసుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇంట్లో సువాసన ఎక్కడైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, అస్సలు పడదు. ధూపము ఆ సువాసన అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా భయపడుతుంది, అసలు దగ్గరికి రాదు. ఎసెన్షియల్ ఆయిల్స్తో కొంచెం దీపం పెట్టడం, ఇప్పుడు అంతా వస్తుంది కదా, కొంచెం పైన ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి కింద వ్యాక్స్తో దీపం పెడుతున్నాం ఇంట్లో మంచి సువాసన రావడానికి, అది కూడా చేసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ప్రతి పచ్చకర్పూరం ఒకటి ప్రతి అమావాస్యకి ప్రతి రూమ్లోనూ వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. మరి ధూపం ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే గురు శుక్రవారాలు 2 రోజులు ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఈ మధ్య అయితే మేము రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి ధూపం వేస్తామండి ఇంట్లో అంటే మరీ మంచిది, నో ప్రాబ్లం, చక్కగా వేసుకోవచ్చు. ఇట్లా ఈ నెగిటివ్ ఎనర్జీస్ మరి దూరం వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక మనం చాలా క్రిస్టల్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అమెథిస్ట్ కానివ్వండి, కుబేర్ స్టోన్ కానివ్వండి, ఇలాంటివి పెట్టుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ రాదు. ఎందుకు రాదు అంటే అది సహజ సిద్ధంగా అర్త్ మనకి భూమి నుంచి వచ్చేవన్నమాట. ఏవైతే సహజ సిద్ధంగా వస్తాయో అవి నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు మామూలుగా చేసే విగ్రహాల కంటే కూడా సాలగ్రామ విగ్రహాల్లో పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అవునా, న్యాచురల్గా. అవును, అట్లా అలా చూసుకుంటే కనుక న్యాచురల్గా వచ్చేవి పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మీరు ఆలం కూడా, మీకు క్రిస్టల్స్ కొనుక్కునేది లేదు, ఇష్టం లేదు, ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, ఏవేవో తెచ్చి పెడుతున్నాం అంటారు. అలా ఆలం తీసుకొని, ఆలం అంటే పటిక, ఆ పటిక తీసుకొని వచ్చి మీరు ఇంట్లో పెడితే కూడా నెగిటివ్ ఎనర్జీ సమూలంగా నాశనం అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే రెడ్ కలర్ క్లాత్ లో కట్టి పెడతారు, అలా పెట్టాలంటారా? పెట్టండి, విడిగా విడిగా పెట్టండి. దేవుడి గదులునా? దేవుడి గదులు కాదు, ఫ్రంట్ హాల్లో పెట్టుకుంటే పటిక చాలా, మీరు చూస్తే ఎక్కడైనా షాప్స్లో
అవును ఆ, పెడతారు చూడు, ఇంత పట్టిక పెట్టి పెడతారు, ఇంత పట్టిక కూడా పెట్టి పెడతారు ప్లేట్లలో. ప్లేట్లలో పెట్టి పెడుతుంటారు. మీరు చూస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత వినాయకుడి రూపం వస్తుంది ఆ పట్టికకి. నేను చాలా సందర్భాల్లో షాప్స్ లో చూస్తాను అవునవును వినాయకుడి లాగా వచ్చేస్తుంది, అవునా కాదా? అవును. సో ఎక్కడైనా కూడా మనకి సమూలంగా అసలు ముందు నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే వినాయకుడి ఫోటో గుమ్మం ఎదురుగుండా ఉండాలి ఫస్ట్. ఆయనే కాపాడతాడు ముందు మనకి. సో అలాంటివి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఉంది అంటే ఇవే మీ గొడవలు ఎలా తెలుసుకోవాలి అని అంటే గాజు పగిలిపోవడము, దేవుడు పటాలు చేయి జారిపోవడం, చేయి జారి పగిలడం. చాలా మంది ఏమనుకుంటారంటే కుంకుమ పడిపోతే కూడా నెగిటివ్ అనుకుంటారు, కానీ అది కాదు. భూదేవికి సమర్పించినట్టే కదా మనం. ఆ పడింది ఎల్లం చక్కగా చేతిలోకి తీసుకొని ఎక్కడన్నా చెట్లలో వేయడం. మీరు కొంచెం కొద్దిగా ఓపిక పట్టి డస్ట్బిన్ అనేది దేనికి ఉపయోగించాలి, దేని ఉపయోగించకూడదు అనేది కనుక మనం కొంచెం ఒక చిన్న గీత గీసుకుంటే చాలా మాత్రం పాజిటివ్ ఎనర్జీని మనం గ్రాప్ చేసుకోవచ్చు. నేను ఏదైనా దేవుడి ఫోటో కానీ ఎంతిస్ట్ కవర్స్ కానీ అలాంటివి తీసుకొచ్చాను. గోల్డ్ ఏమైనా లోన్లో పెట్టాము, వాడు కవర్లో ఇస్తాడు, అవన్నీ నేను డస్ట్లో వేయను, మామూలుగా డస్ట్బిన్లో వేయను. కొన్ని కవర్స్ లోపల పెట్టుకుంటాను, కొన్ని ఏం చేస్తాను అంటే చెట్లల్లో వేసేస్తాను. ఇప్పుడు దేవుడిది ఏమైనా ప్రతిమ తెచ్చుకున్నాను, అది డస్ట్బిన్లో వేయను ఆ కవర్. నాకు అనిపిస్తుంది ఎన్నో పేపర్స్ ఉన్నాయి, ఎన్నో కవర్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ పేపర్ ఎందుకు ప్యాక్ చేయబడింది, సంథింగ్ ఈజ్ రిలేటెడ్ అని నా ఫీలింగ్ అట్లా ఉంటుంది. అది కూడా నేను చెట్లలో తొక్కని జాగాల్లో వేస్తాను. సో మనం కొంచెం జాగ్రత్త వహిస్తే కనుక నేచర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతిదానికి గౌరవం ఇవ్వడం, ఎక్కువగా మనుషులని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. మనం జనరల్గా మనుషులను ఎలా ఇబ్బంది పెడతాం, మన మాటలతో ఇబ్బంది పెడతాం, చేతులతో ఇబ్బంది పెడతాం. అలాంటివి ఏవి చేయకుండా ఉంటే కూడా నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఇంట్లో కోడలు ఉంది, దాన్ని ఎలా తిట్టాలో, దానికి ఎట్లా బాధ పెట్టాలో అలా బాధ పెడితే సరిపోతుంది. మనం కొంచెం పావు కదిపితే చాలు, దానికి ఏం జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు నెగటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది. అత్తగారు ఉన్నారు, ఆమెను ఎట్లా పంపించేద్దామా అని ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఆవిడ వెళ్ళిపోతుంది, ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. నేను ఏమంటానంటే నీకు పడదు మనిషి అంటే నువ్వు చెప్పు, నాకు మీతో దూరంగా ఉండాలని ఇష్టము, దూరంగానే ఉందాం. దూరంగా ఉండి హలో హాయ్ అనుకో. దగ్గరగా ఉండి ప్లాన్లు వేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు డిటెక్టివ్ అయ్యే బదులు, అవునా కదా? సో రిలేషన్స్ని ఎటువంటి కల్మషం లేకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ మంచి అయిపోయి ఇంట్లో వాళ్ళకి చెడవడం కారణం ఇదే. కూర్చొని మాట్లాడుకోకపోవడమే రిలేషన్ పాడవడానికి నాంది. మా పెద్ద బాబుకి అదే చెప్తాను నేను. ఏదైనా దాస్తే నువ్వు ఇవాళ దాచావనుకో, రేపు పొద్దున్న ఇంకొంచెం అవుతుంది, ఎల్లుండి పొద్దున్న ఇంకొంచెం అవుతుంది, నాకు అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అని నేను. నీకు వీడియోస్ చేయడానికి టైం ఉంటుంది కానీ పిల్లలు చూడడానికి టైం ఉండదా అని నాన్న నన్ను అనడము. నేను మీకు ఏం తక్కువ చేశాను, ప్రతి క్షణం మీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా, ఒక్కసారైనా నాకు చెప్పవా. ఇదంతా ఈ సీరియల్ అంతా అవుతుంది, ఎపిసోడ్స్ అన్నీ. అవును. అదంతా కాకుండా అమ్మ ఇది అని చెప్పి ఆ రోజే చెప్పేస్తే బాధే ఉండదు కదా. అవును. సో మనం ఇది నేర్పించాలి పిల్లలకు. సో ఇట్లాంటివన్నీ నెగటివ్ ఎనర్జీ అక్యుములేట్ అవ్వడానికి కారణం నేను గమనించింది ఇంట్లో రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం. ఓకే, సో అది మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనమ్మా, చాలా గొప్పగా చెప్పారు, ధన్యవాదాలు.